టీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న నారాయణ స్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం మెల్కోటే. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం చలువ నారాయణ స్వామి, తిరునారాయణ స్వామి వార్లు దర్శనమిస్తారు. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలోనున్న మెల్కోటే శ్రీ తిరునారాయణ స్వామి వారి ఆలయ వైశిష్టమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? అంటూ నారాయణుడి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం మెల్కోటే. ఓ అద్భుతమైన దృశ్యకావ్యాలను ఆవిష్కరించే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో బెంగళూరుకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ మహావిష్ణువు లీలా విశేషాలకు వేదికలా ఉన్న ఈ దివ్యక్షేత్రంలో ఉన్న మనోహరమైన దృశ్యాలకు భక్తులు మైమరచిపోతారు. మెల్కోటే దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బెంగళూరు వరకు రైలు లేదా బస్సులో ప్రయాణించి అక్కడ నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులకు కనువిందు చేస్తుంది. మనోహరమైన ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరించే ఈ మార్గం వెంట ప్రయాణం ప్రకృతిని ప్రేమించే ప్రతి భక్తునికి ఓ ఆటవిడుపు. మెల్కోటే దివ్యక్షేత్రం బదరీనాథ్, శ్రీరంగపట్నం, తిరుపతి లాంటి దివ్యక్షేత్రాలతో సమానమైన ప్రాశస్త్యం గల క్షేత్రంగా విరాజిల్లుతోంది. సాక్షాత్తు దత్తాత్రేయుల వారు ఇచ్చట వేదాలను తన శిష్యులకు ఉపదేశించడం వల్ల ఈ క్షేత్రానికి వేదాచలమని, నారాయణాద్రని పేరు వచ్చినట్లు చెబుతారు. మెల్కోటేకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని కళ్యాణి తీర్థానికి చేరుకుంటారు. పవిత్ర నదులన్నీ అంతర్వాహినులుగా కలుస్తున్న ఈ కళ్యాణి తీర్థంలో స్నానాధికాలు చేస్తే సమస్త కల్మషాలు మటుమాయమవుతాయని చెబుతారు. శ్రీమన్నారాయణుడి లీలా విశేషాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని కళ్యాణి తీర్థానికి చేరుకుంటారు. అత్యంత పురాతనమైందిగా, మహిమాన్వితమైందిగా విరాజిల్లుతోన్న ఈ కళ్యాణి తీర్థం అందాలు చూడడానికి 2 కనులు కూడా చాలవు అంటే అతిశయోక్తి కాదు. ప్రశాంతమైన వాతావరణంలో, అద్భుతమైన కట్టడాలతో అందంగా, ఆహ్లాదంగా దర్శనమిచ్చే ఈ కళ్యాణి తీర్థం అత్యంత మహిమాన్వితమైందిగా చెబుతారు. హిరణ్యాక్షుని వల్ల పాతాళంలోకి నెట్టివేయబడిన భూదేవిని శ్రీ మహావిష్ణువు ఆదిశ్వేత వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుని వధించి ఆ తల్లిని రక్షించాడట.
ఆ క్రమంలో శ్రీ మహావిష్ణువు ఆమెను తన కోరలపై దాల్చి సముద్ర గర్భం నుంచి పైకి తీసుకుని వచ్చి స్థాపించాడట. ఆ సమయాన ఆ దివ్య దంపతులకు కలిగిన మహాశ్రమచే వారిరువురి దివ్య శరీరాల నుంచి విపరీతంగా స్వేదజలం ఏర్పడిందట. ఆ స్వేదజలమే కళ్యాణి తీర్థంగా మారినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే గంగానది తదితర పుణ్యనదులు కూడా ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అంతర్వాహినులుగా ఈ కళ్యాణి తీర్థంలో కలుస్తాయని, ఆయా పుణ్యదినాలలో దేవతలు స్వయంగా ఈ కళ్యాణి తీర్థంలో స్నానాధికాలు చేస్తారని చెబుతారు. మహిమాన్వితమైన కళ్యాణి తీర్థానికి చేరుకున్న భక్తులు ఓం నమో నారాయణాయ అంటూ భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. ఓ అద్వితీయమైన అనుభూతుల్ని స్వంతం చేసే ఈ కళ్యాణి తీర్థంలో ఓ పక్క భువనేశ్వరి మండపం, దాని పక్క దారా మండపం దర్శనమిస్తుంది. దారా మండపంలో ఏటా దేవుడి పెళ్లి చేస్తారు. మెల్కోటేలో ఉన్న యదుగిరి కొండ సహ్య పర్వతానికి తూర్పుగాను, కావేరీ నదికి ఉత్తరంగాను దర్శనమిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన దృశ్య కావ్యాలను ఆవిష్కరించే ఈ దివ్యక్షేత్రంలో చలువ నారాయణ స్వామి వారి ఆలయాన్ని జగద్గురువు రామానుజాచార్యుల వారు జీర్ణోద్ధరణ చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కళ్యాణి తీర్థంలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఓం నమో నారాయణాయ అంటూ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. మెల్కోటే దివ్యక్షేత్రాన్ని పూర్వం వేదాచలమని పిలిచేవారు. దత్తాత్రేయుల వారు ఇచ్చట వేదాలను శిష్యులకు ఉపదేశించడం వల్ల ఈ క్షేత్రానికి వేదాచలమని, నారాయణాద్రి అని పేర్లు ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాగే ద్వాపర యుగాంతాన యదువంశపు మహారాజులు ఈ స్వామిని సేవించడం వల్ల ఈ క్షేత్రానికి యదుగిరి అని, కలియుగాన రామానుజాచార్యుల వారు ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం వల్ల యతిశైలమని పేర్లు వచ్చినట్లు తెలుస్తోంది. అత్యంత పురాతనమైన ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు స్వామివారికి అర్పించుకోవడానికి పూజా ద్రవ్యాలను సేకరించుకొని ఆలయ ప్రాంగణంలోకి వస్తారు. ఆలయ ప్రాంగణంలో ప్రధానాలయానికి ఎదురుగా ఆ కాలం నాటి రాతి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. సుమారు 60 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ధ్వజస్తంభం మీద ఓ పక్క గరుత్మంతుడు, మరో పక్క హనుమంతుడు దర్శనమిస్తారు. ఆలయం లోపల స్వామివారి ఆలయానికి ఎదురుగా మరో ధ్వజస్తంభం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభ దర్శన మాత్రం చేతనే పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతారు. ఆ కారణంగానే భక్తులు ముందుగా ధ్వజస్తంభ దర్శనం చేసుకుని చలువ నారాయణ స్వామి వారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. प्रणयपयोधि जले धृतवानसि वेदं विहितवहित्र चरित्रमखेदं केशवाधृत मीनशरीर केशवाधृत मीनशरीर जय जगदीश
ఇక్కడ ఈ క్షేత్రంలో తిరునారాయణ స్వామి వారు వెలువడం వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేసి తాను నిత్యమూ అర్చించుకోవడానికి ఒక అర్చామూర్తిని తనకు ప్రసాదించమని వేడుకొన్నాడట. నారాయణుడు బ్రహ్మ అభీష్టం మేరకు అర్చామూర్తి రూపంలో వెలసాడట. బ్రహ్మ స్వామివారి ఆ అర్చారూపానికి పూజలు చేస్తూ ఆనందిస్తూ ఉండగా సనత్ కుమారులు ఆ అర్చామూర్తిని దర్శించి లోక కళ్యాణార్థం ఆ అర్చామూర్తిని భూలోకంలో ప్రతిష్ఠించమని బ్రహ్మను వేడుకున్నారట. అది కూడా స్వామి అభీష్టమేనని గ్రహించిన బ్రహ్మ ఆ మూర్తిని సనత్ కుమారులకివ్వగా వారు మెల్కోటేలో ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు తిరునారాయణ స్వామి వారి దివ్య మంగళ శిలారూపాన్ని, చలువనారాయణ స్వామి వారి ఉత్సవ మూర్తులను భక్తి శ్రద్ధలతో దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. భక్తి విశ్వాసాలే పెట్టుబడులుగా, అమితమైన ఆరాధనే పరమావధిగా నమ్ముతూ భక్తులు ముందుకి కదులుతారు. ఆ క్షణంలో ఆలయం శ్రీమన్నారాయణుడి నామస్మరణంతో మారుమ్రోగుతూ అదో విష్ణులోకాన్ని తలపిస్తుంది. గోవిందా గోవింద శ్రీ చలువనారాయణ స్వామియే నమః అంటూ భక్తులు గర్భాలయంలోకి ప్రవేశించి మనోహరంగా దివ్యకాంతులతో వెలిగిపోయే చలువ నారాయణ స్వామి, తిరునారాయణ స్వామి వార్ల దివ్యమంగళ రూపాలను దర్శించుకొని తండ్రి నారాయణ, ప్రహ్లాదుని భక్తికి మెచ్చి ముక్తిని ప్రసాదించిన కరుణామయుడవు, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. ಈ ಕ್ಷೇತ್ರವನ್ನು ಬ್ರಹ್ಮದೇವರಿಗೋಸ್ಕರವಾಗಿ ಉದ್ಭವವಾದಂತಹ ಮೂರ್ತಿ ನಾರಾಯಣ ಮೂರ್ತಿ. ಆ ನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಇರತಕ್ಕಂತಹ ಸ್ಥಳವೇ ಮೇಲುಕೋಟೆ. ಮೇಲುಕೋಟೆ ಅಂತ ಹೆಸರು ಬರಲು ಶ್ರೀ ಯದುರಾಯ ಎಂತಕ್ಕಂಥವನು ಮೇಲುಕೋಟೆಗೆ ಒಂದು ಸುತ್ತ ಕೋಟೆಯನ್ನು ಕೊಟ್ಟು ಮೇಲುಕೋಟೆಯನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡೋದಕ್ಕೆ ಮೇಲುಕೋಟೆ ಎಂದು ಹೆಸರಾಯಿತು. ಅಂದಿನಿಂದ ಮೇಲುಕೋಟೆ, ಯಾದವಗಿರಿ, ದಕ್ಷಿಣ ಬದರಿಕಾಶ್ರಮ ಅಂತಕ್ಕಂತಹ ಕ್ಷೇತ್ರ ಮೇಲುಕೋಟೆಯಾಯಿತು. ಊರೇ ಮೇಲುಕೋಟೆಯಲ್ಲಿರುವುದರಿಂದ ಮೇಲುಕೋಟೆ ಎಂಬ ಹೆಸರು ಬಂದಿತು. ఇక్కడ ఈ ఆలయంలో చలువ నారాయణ స్వామివారు ఉత్సవమూర్తులుగా, తిరునారాయణ స్వామివారు ఉద్భవమూర్తులుగా విరాజిల్లుతూ అశేష జనావళికి ఆశీస్సులందిస్తున్నారు. గర్భాలయంలో తిరునారాయణ స్వామిని, చలువ నారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న జగద్గురు రామానుజాచార్యులు, యదుగురి నాచయార్ ఆలయాలను దర్శించుకొని తరిస్తారు. అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల వారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన రామానుజాచార్యుల వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తితో చేతులు జోడిస్తారు. అనంతరం యదుగిరి నాచియార్ అని పిలువబడుతున్న కళ్యాణ తాయారు అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని యోగ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. భూమికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రకృతి రమణీయ దృశ్యాలతో శోభిల్లుతూ యోగ నరసింహస్వామి వారి లీలలతో పవిత్రత నొందింది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. ఓ అద్భుతమైన మధురానుభూతుల్ని స్వంతం చేసే ఈ దివ్యాలయాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని యోగ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. పచ్చని ప్రకృతి అందాలను, మనోహరమైన దృశ్యాలను ఆవిష్కరించే ఈ దివ్యాలయం భూమికి సుమారు 3000 అడుగుల ఎత్తులో ఉండి ఓ విశిష్టమైన అనుభూతుల్ని భక్తుల స్వంతం చేస్తుంది.
ఈ దివ్యాలయానికి చేరుకోవడానికి విధిగా మెట్లున్నాయి. భక్తులు ఈ మెట్ల మీదుగానే ప్రధానాలయానికి చేరుకుంటారు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 1000 సంవత్సరాల క్రితం విష్ణువర్ధనరాజు కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే టిప్పు సుల్తాన్ ఈ స్వామిని దర్శించి ఈ ఆలయానికి మాన్యాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రంలో యోగ నరసింహస్వామి వారు కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. హిరణ్యకశిపుని సంహారం అనంతరం తాను కూర్చోవడానికి ఓ క్షేత్రాన్ని చూపించమని నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అడిగినప్పుడు ప్రహ్లాదుడు ఈ దివ్యక్షేత్రాన్ని చూపించాడని చెబుతారు. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ఓం యోగ నరసింహస్వామియే నమః అంటూ గర్భాలయంలో కొలువైన యోగ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని, తండ్రి నరసింహ, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ చేతులు జోడిస్తారు. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ, లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. యోగ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే క్షేత్రంలోని ఇతర సందర్శనా క్షేత్రాలను కూడా దర్శించుకుని తరిస్తారు. భక్తులు అనంతరం మెల్కోటె క్షేత్రంలో ఉన్న రాయగోపురానికి చేరుకుంటారు. ఏకాంత ప్రదేశంలో ఓ ఎత్తైన కొండపై ఉన్న ఈ రాయగోపురాన్ని గోపాలరాయుల వారు ఒక్కరోజులో కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ రాయగోపురంలో ఉన్న అద్భుతమైన శిల్పరాజాలు భక్తులను మైమరపించి కొత్త అనుభూతుల్ని స్వంతం చేస్తాయి. దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అక్కా చెల్లెళ్ల చెరువుకు చేరుకొని ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు. అనంతరం ఈ క్షేత్రంలోనే ఉన్న వేద పుష్కరిణి, ధనుష్కోటి, నారాయణ తీర్థాలను దర్శించుకుంటారు. స్వామివారికి ఏటా చేసే వైరుముడి ఉత్సవాలు అత్యంత నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ విశేషాలేంటో చూద్దామా మరి. స్వామివారికి ఏటా మీనపుష్యమికి చేసే వైరుముడి ఉత్సవం అత్యంత నయనానందకరం. దీనినే వజ్రకిరీట ఉత్సవము అని కూడా పిలవడం జరుగుతోంది. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని స్వామిని సేవిస్తారు. విజేంద్రవంద్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ గసమగదమని దసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేదనా
మెల్కోటేలో ఉన్న తిరునారాయణ స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ ಸ್ವಾಮಿ ಭಕ್ತರ ಕೋರ್ಕೆಲು ತೀರ್ಚೆ ಕೊಂಕು ಬಂಗಾರಂಗ ವಿರಾಜಿಲ್ಲುತ್ತಾರೆ. ನಾವಿಲ್ಲಿ ಬಂದ ಮೇಲೆ ನಮ್ಗೆ ತುಂಬ ಒಳ್ಳೆಯದಾಗಿದೆ. ಮೊನ್ನೆ ನಮ್ಮ ಅರ್ಕೆ ಹೊತ್ಕೊಂಡಿದ್ದೋ, ಅದು ನಮ್ಗೆ ಸಕ್ಸಸ್ ಆಯಿತು. ನಾವೇನೋ ಅರ್ಕೆ ಹೊತ್ಕೊಡೋದು ನಮ್ಮಂತೆ ಆಸೆ ಪೂರೈಸುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ನಾವು ಪ್ರತಿ ವರ್ಷಕ್ಕೊಮ್ಮೆ 2 ಸಲ ಬಂದು ಇಲ್ಲಿ ನಾವು ಭೇಟಿ ಕೊಡ್ತೀವಿ. ನಮ್ಮ ಕುಟುಂಬ ಸಮೇತ ಇಲ್ಲಿ ಪ್ರತಿ ವರ್ಷನೂ ಸಹ ಬಂದು ಯಾವಾರ ಒಂದು ಅರಕೆ ಇದ್ರೂ ಸಹ ಬಂದು ತೀರಿಸ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಯಾವುದೇ ಒಂದು ಮಕ್ಕಳು ಜನನ ಆದ್ರೂ ಈ ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದು ನಾವೊಂದು ಕಾರ್ಯವನ್ನು ಮುಗಿಸ್ಕೊಂಡ್ಕೆ ಹೋಗಕ್ಕೆ ಯಾವಾಗಲೂ ವರ್ಷಕ್ಕೆ 2 ದಪ್ಪ 3 ಬಾರಿ ಬಂದು ಪೂಜೆ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೋಗೋದು ಇದು ಮಾಮೂಲಿಯಿಂದ தாத்தன் காலದಿಂದ வாடிக்கை ஆಗಿದೆ. தமிழ்நாடுலேருந்து மேல்கோட்டைக்கு வந்திருக்கோம். இது ரொம்ப நல்ல புண்ணிய ஸ்தலம். இதில் நல்ல சக்தி உள்ள பெருமாள் இருக்கா. பெங்களூர்லேருந்து வந்திருக்கோம். இது எங்கள் குலதெய்வம் கூட. இங்கே ரொம்ப విశేషమైన పూజలు శ్రీ రామానుజర్ ఆరాధించే స్థలం ఇది. ఇక్కడ ఏం మనం అడగకుంటే కూడా అది జరుగుతుంది కాబట్టి అంత ఆంధ్ర తమిళనాడు అంత సైడ్ నుంచి వస్తారు. మనం డైలీ వచ్చి పూజ చేసుకొని పోతా ఉంటాము. ಶ್ರಾವಣ ಮಾಸದಲ್ಲಿ ಶ್ರಾವಣ ಶನಿವಾರ 4 ಶನಿವಾರ ಭಕ್ತಾದಿಗಳು ಬಂದು ಅರಕೆಲ್ಲ ತೀರ್ಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. తండ్రి నారాయణ రక్షించు తండ్రి అనగానే వచ్చి అక్కున చేర్చుకునే మహనీయుడు తిరునారాయణుడు. భక్తాభీష్ట వరదుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణ కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ.